హాయ్ అండి. ఇవాళ మనం థర్డ్ క్లాస్ ఈవీఎస్లో దిక్కులు మూలలు అనే పాఠంలో బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ది, ఇంటి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు? సమీప ప్రాంతం. మన ఇంటికి సమీపంగా ఉన్న ఇళ్లలో నివసించే వారిని ఏమంటారు? పొరుగువారు. సమీప ప్రాంతంలో ఉన్న ఏవి జీవితాలను సౌకర్యవంతం చేస్తున్నాయి? సౌకర్యాలు. ముందు, వెనుక, కుడి, ఎడమ అనేవి ఏమిటి? పక్కలు, సైడ్స్. పక్కలు అనేవి ఏం తెలుపుతాయి? ఒక ప్రాంతం లేదా ఒక వస్తువు ఉండే ప్రాంతం లేదా దిక్కుల్ని తెలియజేస్తాయి. దిక్కుల్ని మనం ఎలా కనుగొంటాం? సూర్యుడు ఉంటే సూర్యుడు ఎదురుగా మనం నిలబడినప్పుడు సూర్యుడు ఎదురుగా ఉండే దిక్కు తూర్పు, మన వెనక పడమర, కుడి చేతి వైపు వచ్చేది దక్షిణం, ఎడమ చేతి వైపు వచ్చేది ఉత్తరం. ఒక ప్రాంతం లేదా భవనం లేదా ఊరి యొక్క హద్దులను తెలిపేది సరిహద్దులు, బౌండరీస్. సరిహద్దులు తెలుసుకోవడానికి ఏమేం కావాలి? దిక్కులు, మూలలు. ఆ దిక్కులు మూలకి ఇది వచ్చి తూర్పు దక్షిణం మధ్యలో ఉన్నది వచ్చి ఆగ్నేయం, దక్షిణం పడమర మధ్యలో ఉన్నది వచ్చి నైరుతి, పడమర ఉత్తరం మధ్యలో ఉన్నది వచ్చి వాయువ్యం, ఉత్తరం తూర్పు మధ్యలో ఉన్నది వచ్చి ఈశాన్యం. పశ్చిమోత్తరం అనేది గుర్తుపెట్టుకోండి. పశ్చిమోత్తరం అంటే పశ్చిమానికి ఉత్తరానికి మధ్య ఉన్నది వాయువ్యం. ఏదైనా బాగా తెలిసిన ప్రాంతాన్ని ఏమంటారు? మైలురాయి, ల్యాండ్ మార్క్. పురాతన కాలంలో నావికులు దిక్కులు కనుగొనేందుకు ఏమేమి యూజ్ చేశారంటే సూర్యుడు, నక్షత్రాలు, పవనం యొక్క దిశ, వీటిని బట్టి దిక్కులు కనుగొనేవాళ్ళు. ప్రస్తుతం మనం దిక్సూచి జీపీఎస్ని అయితే ఉపయోగిస్తున్నాం. జీపీఎస్ ఫుల్ ఫామ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. రెండు దిక్కుల మధ్య ఉన్న ప్రాంతాన్ని మూల అంటారు, అంటే కార్నర్. గుర్తులతో కూడిన చిత్రాన్ని పటం, మ్యాప్ అంటారు. ఈ గుర్తు వచ్చినప్పటికీ పోస్ట్ ఆఫీస్ అంటే ఈ షేప్లో వచ్చి 2 సైడ్స్ 2 గీతలు వస్తే అది పోస్ట్ ఆఫీస్ గుర్తు. ప్లస్ ఉండి చుట్టూ యారీ ఉంటే హాస్పిటల్. ఇది ట్యాంకు గుర్తు. ఇంతేనండి.